అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 5వ భాగం. రచయిత వనజ గారు. కశ్యప్ అభిని ఎలా మెల్ట్ చేయాలో తెలిసి ముందే ఈ మాటలు మాట్లాడాడు. నిజంగా నా అభి, థ్యాంక్ యూ సో మచ్ అని అన్న కశ్యప్కి అంత లేదు. బయట నుండి తాగిరాను, ఫ్లాట్లోనే తాగుతాను అని చెప్పిన అభి మాటలు నిరుత్సాహాన్నిచ్చాయి. కానీ ఏదో మూల నమ్మకంతో ఉండి అభిరామ్ గారు కాస్త నాతో వస్తారా, మీతో చాలా పనుంది అని చెప్పి అభిని రూమ్లోకి లాక్కెళ్ళిపోయాడు కశ్యప్. అరగంట తర్వాత అభిని తెచ్చి అద్దం ముందు నిలబెట్టి, అమ్మయ్య, ఒక్కసారి ఇప్పుడు చూసుకోరా, అద్దంలో ఎలా ఉన్నావు అని అన్నాడు కశ్యప్. అభి మిర్రర్లో తనకి తాను చూసుకొని చేత్తో మొహం మీద తనంతటా తానే తడుముకున్నాడు. పాత అభిని అయితే ఫిజికల్గా చూపించేశాను, ఇంకా తమరు కాస్త మెంటల్ కండిషన్లో కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు కశ్యప్. సీరియస్ లుక్ ఇచ్చేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి. ఓ గాడ్ అనుకుని కశ్యప్ ఇందాక షేవింగ్కి అభి చేసిన రచ్చ గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్మో, మా చెల్లి నీతో 6 నెలలు ఎలా వేగిందిరా బాబోయ్, అరగంటకే నాకు చుక్కలు చూపించావు అనుకున్నాడు. అమ్మ దుర్గమ్మ తల్లి, నా వంతు ప్రయత్నం నేను మొదలు పెడుతున్నాను. నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ, జానకి అవి మళ్ళీ కలుస్తారని. వాళ్ళని నువ్వే కలపాలి వీళ్ళిద్దరిని. అసలు ఏం జరిగిందో వీడు చెప్పట్లేదు, జానకి చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు, నాకు తెలుసుకునే అవకాశం రావట్లేదు. అందుకే భారం మొత్తం కూడా నీపైనే వేస్తున్నాను తల్లి. నువ్వు కనుక వీళ్ళిద్దరిని కలిపితే నేనే గుండు వద్దులే, అసలే పెళ్లి కాలేదనుకొని మళ్ళీ అభికి గుండు, అది కూడా వద్దులే, వాడి ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారేమో, ఎవరికి కష్టం కాకుండా వాడితో పొర్లు దండాలు పెట్టిస్తాను తల్లి అని మొక్కుకున్నాడు కశ్యప్ మనసులోని. అంతలో అభి తనను తుడుచుకుంటూ వచ్చే టవల్ని కశ్యప్ మీదకి విసిరి వెళ్ళి అద్దంలో హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. బావా, ఎంత బావా అని పిలిస్తే మాత్రం నన్ను నీ మరదలను లేక పెళ్ళాం ఆ మాట గొంతులో ఉన్నట్టే కశ్యప్ గొంతు పట్టుకున్నాడు అభి. ఇంకోసారి దాన్ని నా పెళ్ళాం అన్నావంటే నరికి పోగులు పెడతా అంటూ కశ్యప్ గుడ్లు తేలేస్తూ ఉంటే ఒక్కసారిగా పట్టు బిగించి వదిలేశాడు. కశ్యప్ దగ్గుతూ కష్టంగా ఊపిరి పీల్చుకుంటుంటే అభి వాటర్ బాటిల్ తెచ్చి క్యాప్ ఓపెన్ చేసి కశ్యప్ ముందు పెడుతూ, నీళ్లు తాగు, లేకపోతే నిజంగా చస్తావన్నాడు. పోతే పోనీలే బావా, నువ్వు పోసిన ప్రాణంనే కదా, నీ చేతిలో చస్తే అంతకన్నా అదృష్టం ఉంటుందా నాకు అని కశ్యప్ కంటి నిండా నీళ్ళతో అనగానే అభి వెంటనే పైకి లేపి గట్టిగా హత్తుకున్నాడు కశ్యప్ని. కాసేపు వదిలి ఆ తర్వాత పక్క సోఫాలో వెళ్ళి కూర్చున్నాడు అభి. కశ్యప్ ఒక అనాథ. అభి తన పుట్టినరోజు నాడు స్కూల్కి వెళ్తుంటే దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కశ్యప్ని కొంతమంది కొడుతూ ఉంటే అభి కారులో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అభికి 10 సంవత్సరాలు, కశ్యప్కి 11 ఏళ్ళు ఉంటాయి. కశ్యప్ కృతజ్ఞతగా చూసిన చూపు అభి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. అందుకే ఇంటికి తెచ్చుకొని తనతో పాటే ఉంచేసుకున్నాడు. ధనంజయ ప్రసాద్, కౌశల్య కూడా ఎప్పుడూ కశ్యప్ని పరాయివాడిగా చూసిందే లేదు. గాయత్రి, సుబ్బు దెప్పొడుస్తున్నా కూడా కశ్యప్ వాళ్ళని అసలు పట్టించుకునేవాడే కాదు. అభి వల్ల కశ్యప్ నవ్వుతూ వెళ్ళి 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి ఒకటి తాను తీసుకొని ఇంకోటి అభి ముందు పెట్టాడు. కానీ అభి కాఫీ పక్కన పెట్టి ఇంపోర్టెడ్ స్కాచ్ చిన్న బాటిల్ ఓపెన్ చేశాడు. వీడు మారడు అనుకొని శుభ్రంగా కశ్యప్ కాఫీని తాగే పనిలో పడ్డాడు. అభి నిట్టూర్చి తన పనిలో తాను పడ్డాడు. ఇంతలో ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఓకే, నేను వచ్చి ఫైనలైజ్ చేస్తాను, ఈరోజు వచ్చి ఒకసారి ఆఫీస్ మొత్తం కూడా చెక్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అభి, ఇంటర్వ్యూస్ నువ్వు చేస్తావా? నోరా, లైఫ్ లాంగ్ ఉండాల్సిన పార్ట్నర్ని నేను సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోయాను. ఇక ఈ ఎంప్లాయీస్ని ఏం సెలెక్ట్ చేస్తానులే, కానీ అదేదో నువ్వే చేసేసుకో, ఎల్లుండి నేను ఆఫీస్కి వస్తాను అని అన్నాడు. అభి, ప్లీజ్ రా, అసలు జానకి విషయంలో ఏం జరిగిందిరా? ఎందుకు మీరు లండన్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి సరిగ్గా లేరు? మిట్ట మధ్యాహ్నం కడుపుతో ఉన్న భార్య గడప తాడుతూ ఉంటే కూడా ఎందుకు నువ్వు ఆపలేకపోయావు? నాకన్నా చెప్పరా, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అభి విసురుగా పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళి ఒక సిగరెట్ని అంటించాడు. వీడికి చెప్పడం కూడా ఇష్టం లేదా? ఈసారి జానకి కనబడితే అన్న గట్టిగా అడగాలనుకొని రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అభి దగ్గరికి వెళ్ళాడు. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అభి, నేను వెళ్ళి ఒకసారి ఆఫీస్ మొత్తం చెక్ చేసి వస్తాను. ముందు ఈ వాలకం మార్చరా. నువ్వు బాస్గా ఉన్నప్పుడైతే అన్నా నయం కాస్త భయపడతారు. ఇలా కాలేజ్ కుర్రోడ్లో ఉండే అమ్మాయిలందరూ వర్క్ మానేసి నిన్నే చూస్తూ ఉంటారని కశ్యప్ అనగానే అభి చేయి పైకెత్తి కొట్టేలోపే కశ్యప్ అక్కడి నుంచి జంప్ అయ్యి డోర్ దగ్గరికి చేరిపోయి ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అభి అని చెప్తూ వెళ్ళిపోయాడు కశ్యప్. అభి ఎదురుగా ఉన్న గార్డెన్ వంకే చూస్తూ అందరూ దాన్ని అంతగా నవ్వుతున్నారు. నిజంగా ఇది ఏ తప్పు చేయలేదా అని అనుకుంటూ అంతలోనే మళ్ళీ నో, నా కళ్ళతో నేను చూశాను కదా అని తనకి తానే సర్ది చెప్పుకొని ఇంకో స్కాచ్ బాటిల్ని
ఓపెన్ చేశాడు అభి. రాత్రి టాబ్లెట్స్ ప్రభావం వల్ల నిద్రపోయిన జానకి తెల్లారి 7 గంటలైనా కూడా తనకి మెలకువ రాలేదు. జానకి లేచేసరికి సత్తయ్య రంగి కనపడకపోయేసరికి హోటల్కి వెళ్ళుంటారని అర్థం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయింది. ఫ్రెష్ అవ్వగానే వెళ్ళి దేవుడి ముందు దీపం పెట్టి, భగవంతుడా, నా బిడ్డకి ఏం కాకుండా కాపాడాల్సిన దిక్కు నీదే తండ్రి, అలాగే ఒక మంచి జాబ్ వచ్చేలాగా చూడు స్వామి అని మొక్కుకుంది. అలా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది జానకి. జాబ్ అంటే ఏం చేయాలి? ఏదైనా నా బిడ్డకు కష్టం కలిగించేదొద్దు. నేనేం చేయగలను? నా సర్టిఫికెట్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అవి లేకుండా జాబ్ ఎవరు ఇవ్వరు? చూద్దాం, ఆ దుర్గమ్మని నాకు దారి చూపించాలనుకుంటూ ఉంది. అంతలో రంగి టిఫిన్ తెచ్చి జానకి ఇచ్చి తిని ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. జానకి టిఫిన్ తిని ట్యాబ్లెట్లు వేసుకొని ఆలోచిస్తూ ఉంది. వాంతింగ్ వస్తూ ఉంటే బయటికి వెళ్ళింది. తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు చూసుకోకుండా కంప మీద కాలేసింది. చాలా సున్నితంగా పెరిగింది కాబోలు. దూదిలాగా మెత్తగా ఉండేసరికి కాలిలో దిగపడి వెంటనే రక్తం కారిపోయింది. మెల్లగా గోడకు ఆనుకొని ఒక చెత్త గోడను పట్టుకొని ఇంకో చెత్త ముళ్ళు తీసి పారేసింది. అలాగే కుంటుకుంటూ లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చొని తన పొట్ట మీద చెయ్యేసుకొని, సారీ నాన్న, మీ అమ్మని క్షమించు బంగారం అని అనుకొని కాలు పైకి పెట్టి చూసుకుంటూ కూర్చుంది. జానకి చూపు ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీద పడింది. దాంట్లో జాబ్స్ హైరింగ్ అనే పదం కనిపించి ఓపెన్ చేసింది. డ్రీమ్ వరల్డ్ అండ్ కంపెనీ ఫ్రెషర్స్ని అండ్ సీనియర్స్ని ఎంకరేజ్ చేస్తోంది. రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చని ఆ అడ్వర్టైజ్మెంట్ సారాంశం. ఒకసారి ఇందులో ట్రై చేస్తాను. నేను ముందు చేసిన జాబ్నే కదా, ఇదైతే నాకు కాస్త సులువుగా ఉంటుంది. పైగా నేను మేనేజ్ కూడా చేయగలననే నమ్మకం నాకుంది. ఒకసారి పెద్దమ్మకి చెప్పి రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను. కానీ సర్టిఫికెట్స్ అడిగితే ఏమని చెప్పాలి? ముందైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం, ఆ తర్వాత అడిగితే అప్పుడు చూడొచ్చు. ముందు ఈ విషయం పెద్దమ్మ పెదనాన్న వాళ్ళకి ఎలా చెప్పాలనుకొని తన కోసమే ఒక జాబ్ ఆ దేవుడే అందించినట్టుగా సంతోషపడిపోయింది జానకి. ముందు మృదులా మేడంకి మెడిసిన్ డబ్బులు ఇచ్చేయాలనుకుని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు రాని వచ్చారు రంగి, సత్తయ్య. హోటల్ మూసేసి కాసేపు పాపని పని చూసుకోవడంలో బిజీ అయిపోయారు. నిదానంగా విశ్రాంతి కోసం కూర్చుంది రంగి. జానకి రంగి దగ్గరకు వచ్చి, పెద్దమ్మ, నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. షాక్ అయ్యారు రంగి, సత్తయ్య ఇద్దరు జానకి మాటలకి. జానకి, నువ్వేం చెప్తున్నావమ్మా? నిన్ను కనకపోయినా కూడా ఈ నెల రోజుల్లో మా కన్న కూతురి కన్నా మాకు ఎక్కువే అయిపోయావు నువ్వు. అందులో ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని కాస్త బాధగా అంది రంగి. అవసరమే పెద్దమ్మ, రేపు నా బిడ్డను చూసుకోవడానికి వాడి తల్లి అసమర్థురాలు అయి ఉండకూడదు కదా, అందుకే ఇప్పటి నుంచే జాబ్ చేద్దాం అనుకుంటున్నాను పెద్దమ్మ. ఏమా, నేను మేము బాగా చూసుకోవడం లేదా అని కంటి నిండా నీళ్ళతో అడిగింది రంగి. జానకి, నేను చెప్పానా పెద్దమ్మ, ఇలా అత్తారింటిని వదిలేసి వచ్చిన ఏ ఆడపిల్లని సొంత కన్ని తల్లిదండ్రులు కూడా చేరదీయరు. అలాంటి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి మీ బిడ్డలాగా చూసుకుంటున్నారు. నేను కూడా నా బిడ్డని పెంచుకోవాలి కదా పెద్దమ్మ అని అడిగింది డైరెక్ట్గా. రంగి ఆరోగ్యం విషయం గురించి కానీ తన మందుల గురించి కానీ చెప్పకుండా, నువ్వు ఎన్నన్నా చెప్పు జానకి, నాకు ఇష్టం లేదు నువ్వు పని చేయడం అని ఫైనల్గా చెప్పేసింది రంగి. ప్లీజ్ పెద్దమ్మ, ఒకవేళ రేపు నా బిడ్డ నాన్న ఎక్కడమ్మా అని అడిగితే ఊరెళ్ళారనో లేక వేరే దగ్గర ఉన్నారనో ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ ఏం చేసి నన్ను పెంచావమ్మా అని అంటే ఏం చెప్పాలి పెద్దమ్మ? నువ్వే చెప్పు. ఈరోజు నేను నా కాళ్ళ మీద నిలబడితేనే కానీ రేపు నేను నా బిడ్డని ధైర్యంగా పెంచలేను. అందుకనే నేను జాబ్ చేస్తాను పెద్దమ్మ అని చెప్పింది జానకి. జానకి చెప్పేది కూడా కరెక్టే కదా, కానీ డాక్టర్ చెప్పింది కూడా మనసులో ఒక పక్కకి వచ్చి ఆలోచనలో పడిపోయింది రంగి. రంగి ఆలోచిస్తోందని అర్థమై జానకి కొంచెం కష్టం అనిపించినా నేనే మానేస్తాను పెద్దమ్మ ప్లీజ్ అని అంది. ఇంకాస్త రంగి దగ్గరికి వచ్చి రంగి కూడా, సరే జానకి, నీకు బాగలేకున్నా ఏమైనా పని ఎక్కువైనా సరే నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి, అంతేకాదు ఇంట్లో చిన్న పని కూడా నువ్వు ముట్టుకోకూడదు అని ముభావంగానే చెప్పింది. జానకి రంగిని కౌగిలించుకొని థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంతో చెప్పింది. సత్య దగ్గరికి వెళ్ళి కూడా అడిగితే, మీ పెద్దమ్మ ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే అమ్మా అని జానకి తల నిమురుతూ చెప్పాడు సత్తయ్య. జానకి ఉద్యోగం ఉద్యోగం అంటున్నావు, ఏం చదివావేంటి అని అడిగింది రంగి. జానకి ఏదో చెప్పేలోపు 10 పాస్ అయినావా అని అడిగింది రంగి ఏదో తెలిసిందా అనిలాగా. జానకి నోరు తెరిచి సత్తయ్య వంక చూస్తే సత్తయ్య తల కొట్టుకున్నాడు. జానకి చిన్నగా నవ్వి ఇంజనీరింగ్ చేశాను పెద్దమ్మ అని చెప్పింది. మరంత చదువుకున్న దానివి భర్తను కాదని ఎలా వచ్చావు జానకి అని అడిగింది రంగి. అప్పటి వరకు నవ్వుతున్నదల్లా ఆపేసి సైలెంట్గా అయిపోయింది జానకి. అయ్యో ఏమనుకోకమ్మా, అదేదో పిచ్చిగా అడిగేసింది, నువ్వు అదేం మనసులో పెట్టుకోక తల్లి అని సత్తయ్య చెప్పగానే, అలా ఏం లేదులే పెదనాన్న అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది జానకి. సత్తయ్య రంగిని కొట్టేలాగా చూస్తూ నేను చూసుకుంటానన్నట్టు చేత్తో చెప్పి వంట పనిలోనే మునిగిపోయింది రంగి. రూమ్లోకి వెళ్ళిన జానకి ఎంత చదువుకున్న అమ్మాయి అయినా
మాటలు భరిస్తూ బ్రతకాలనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే రంగి భోజనం ప్లేట్తో ప్రత్యక్షమైంది. జానకి, ఏంటి పెద్దమ్మ అని జానకి సరిగ్గా లేచి కూర్చుంది. ఇందాక నేను అన్నదానికి బాధపడ్డావా? లేదు పెద్దమ్మ, నువ్వేం తప్పు చెప్పలేదు, నిజమే చెప్పావు. జానకి ఇంకా తన అన్నదాని గురించి ఆలోచిస్తుందని అర్థమై కొంచెం డైవర్ట్ చేయాలని. ఇంతకీ ఏం ఉద్యోగం జానకి నువ్వు చేయాలనుకున్నది అని అడిగింది. అది ఈ ఊర్లో డ్రీమ్ వరల్డ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా పెద్దమ్మ. ఏమమ్మా నాకు తెలియదు. అవునా, ఉంది. అందులో చాలామందిని ఉద్యోగంలో చేర్చుకుంటున్నారంట. రేపు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ ఇస్తారు పెద్దమ్మ. అవునా, అయితే నీకు ఖచ్చితంగా వస్తుందిలే జానకి. నాకు నీ మీద నమ్మకం ఉంది. నమ్మకం ఆ పదానికి నా జీవితంలో ఇంకా స్థానం లేదు అని నేను అనుకుని నవ్వి ఊరుకుంది. మరి జానకి, కంపెనీ అంటున్నావు, పెద్దది అంటున్నావు, ఈ చీరలతోనే నువ్వు అక్కడికి వెళ్తావా? ఈ నెల రోజుల్లో రంగి చాలాసార్లు జానకిని కొత్త చీరలు కొనుక్కోమని బలవంతం చేసింది. కానీ జానకి తనేం బయట తిరిగే పని లేదు కదా అనుకుని ఏమీ వద్దని చెప్పింది. కానీ ఈసారి జానకికి తన చీరలు చూసుకుంటే అన్నీ బాగా పాతగా అయిపోయాయి. నువ్వు మళ్ళీ ముందులాగా నాకేం వద్దు అని చెప్పకు జానకి. ఉద్యోగానికి పోయేటప్పుడు ఇలాంటి చీరలు కట్టుకొని వెళ్తారా ఎవరైనా? సాయంత్రం బజార్కి వెళ్ళి ఒక 4 కొత్త చీరలు కొనుక్కొద్దామని చెప్పి రంగి జానకికి అన్నం తినిపించి బయటకు వచ్చింది. రంగికి అయితే సింపుల్గా చెప్పింది, కానీ జానకి మాత్రం ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అంటే అటెండ్ అవ్వనిస్తే చాలు అని అనుకుంది. కారణం తన దగ్గర రెజ్యూమ్ కానీ సర్టిఫికెట్లు కానీ లేకపోవడం. కానీ అటెండ్ అయితే మాత్రం తన జాబ్ కొట్టగలదని దృఢ సంకల్పంతో ఉంది. హలో అంకుల్ అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు కశ్యప్. కశ్యప్, అభి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడా? బాగున్నాడు అంకుల్. ఆఫీస్ నువ్వు చూసుకుంటున్నావా? వాడు వచ్చాడా అని ధనంజయ్ ప్రసాద్ అడగగానే, వాడికి ఈరోజు కాస్త హెడేక్గా ఉందంట అంకుల్. ఈరోజు ఇక్కడ కొంచెం ఇంటీరియర్ వర్క్ జరుగుతోంది. ఎల్లుండి నుంచి అభి చూసుకుంటా అన్నాడు అంకుల్ అన్నాడు కశ్యప్. ఓకేరా, వాడిని కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పు నువ్వన్నా అని అన్నాడు ఆయన. హా అంకుల్, అలాగే. మీకు అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు కదా? ఐ మీన్ అభి కూడా లేడు కదా అని కాస్త టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అడిగాడు కశ్యప్. నో కశ్యప్, నేను మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంతకీ నువ్వు ఎప్పుడు స్టార్ట్ అవుతావు? ఎల్లుండి ఆఫ్టర్నూన్ నుండి వస్తాను అంకుల్ అని చెప్పేసి ఇంకాసేపు బిజినెస్ గురించి ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ పెట్టేశారు ధనుంజయ్ అండ్ కశ్యప్. ఎలా ఉన్నాడంట అండి వాడు? వాడికేం కౌసల్య, బాగానే ఉన్నాడు. నా ప్రాణం, నా సొంతమని తెచ్చుకున్న జానకిని వదిలేసి సంతోషంగా బ్రతుకుతున్నాడని చెప్తున్నాడు. కానీ ధనుంజయ్ గారు అభి కోసం చాలా బాధపడుతున్నాడు. అటు కోడలు ఎలా ఉందో తెలియదు, అసలే గర్భవతి, ఇటు కొడుకు చేతులకి రావడం లేదు అని కౌశల్య కూడా ఇద్దరి కోసం బాధపడింది. కశ్యప్ నేమ్ ప్లేట్ వైపు చూసి కాస్త సైజ్ చేస్తూ ఉన్నాడు. ఎస్టీఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అందంగా ఇంగ్లీష్లో రాసి ఉంది ఆ బోర్డులో. అభి క్యాబిన్ మొత్తం అతనికి నచ్చే విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించి సీఈఓ అభిరామ్ అనే ట్యాగ్ని టేబుల్పై పెట్టించాడు కశ్యప్. అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. అప్పటికే అభి ఇచ్చిన మాట మీద ఇంట్లోనే తాగేసి ఫుల్గా స్లీప్ వేసాడు బాబు, బుజ్జిబాబులాగా. కశ్యప్ కాలింగ్ బెల్ నొక్కుతున్న ఇంతకీ డోర్ ఓపెన్ అవ్వకపోయేసరికి తన దగ్గర ఉన్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఒక బెడ్రూమ్లో అడ్డదిడ్డంగా పడుకొని కనిపించాడు అభి. కశ్యప్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తనకి అభికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు. ఒకసారి అభిని లేపుతామని చూస్తే అస్సలు లేవడే. ఇంకిలా కాదని అభి చెంపకేసి గట్టిగా గిల్లాడు కశ్యప్. మత్తులో అయినా చివుక్కు మందేమో చెంప మీద చెయ్యేసుకొని లేచి కూర్చున్నాడు అభి. ఎందుకు నన్ను గిల్లావు అని అభి మత్తుగా పలుకుతుంటే ఇంకా 10 ఏళ్ళ అభి బాబు కళ్ళ ముందు కనపడ్డాడు కశ్యప్కి. నేనెప్పుడు గిల్లానురా? అదాకే వచ్చాను కదా. కశ్యప్ అబద్ధం చెప్తున్నట్టు అభికి బాగా అర్థమై లేచి ఒక పరుగందుకున్నాడు. అభి కొట్టేస్తాడని కశ్యప్ సెన్సార్స్ ముందుగానే డిటెక్ట్ చేయడంతో కశ్యప్ అభికి దొరకకుండా పరిగెత్తున్నాడు. ఎట్ లాస్ట్కి అభి చేతులకి దొరికిపోయి, అభి స్టాప్ ఇట్, నువ్వు పగలని కూడా లేకుండా తాగి పడిపోతే జస్ట్ గిల్లానంతే అని అంటుంటే, అయితే మాత్రం తట్టి లేపాలి కానీ ఇలా గిల్లుతారు ఎవరైనా అని అభి కశ్యప్ చేయి వెనక్కి మర్చి సేమ్ చెంప మీద గిల్లాడు. అప్పటికి కానీ అభికి మనశ్శాంతి కలగలేదు. పాపం బేబీలాగా వైట్ కలర్లో ఉన్న అభి చెంప రెడ్డిష్ అయిపోయింది గిల్లిన దగ్గర. వీళ్ళు కొట్టుకుంటూ ఉండగానే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో ఇద్దరు లంచ్ కంప్లీట్ చేసి కూర్చున్నారు. అభి, ఎల్లుండి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని అడిగాడు కశ్యప్. అయితే పూర్తిగా చెప్పనిస్తావా లేదా నన్ను? నువ్వు బ్రేక్ ఇవ్వకుండా చెప్పడం నేర్చుకో. ఓకే ఇప్పుడంటే ఇంట్లో ఉన్నావు కదా. ఓకే, ఎల్లుండి నుండి ఆఫీస్కి వెళ్తున్నావు కదా, సో ఆఫీస్లో డ్రింక్ చేయక అభి. ఈరోజు రేపు నీ ఇష్టం. మరీ అంత మూర్ఖుని కాదులేరా. అయినా నిన్నేమో బయట తాగొద్దంటున్నావు, ఈరోజేమో అసలే తాగొద్దంటున్నావు. అబ్బా, ఏదో నా మాటగా చెప్పాలే అభి. అయినా వర్క్ విషయంలో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదా?
మరి నన్ను ఈ మధ్య ఎక్కువగా భయపెట్టేస్తున్నావు అభి. అవును మరి, నాకు ప్యాంట్లు తడిపేసుకుంటున్నావు. పెళ్లి చేసే సంవత్సరానికి ఒకరి చొప్పున కంటావు. ఏది నీలాగనా? రేయ్, అరే అభి, అదే నీలాగా నా అంటున్నా. నువ్వు చెల్లి ఒకటే అయ్యారనుకోండి, నేను కూడా పెళ్లి చేసుకొని నువ్వు చెప్పిన పని మీద దృష్టి పెడతా అనేశాడు. కానీ అభి చూపు అర్థమై ఇంకో బెడ్రూమ్లోకి పరిగెత్తి లాక్ వేసేసుకున్నాడు కశ్యప్. అభి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఒక సిగార్ వెలిగించి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. నీ అంతటి నువ్వే ఒప్పుకోవచ్చు కదే, కానీ మోసం చేసి కూడా నీదే పై చేయి కావాలని చూస్తావా? ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అంటూ సిగరెట్ అయిపోకముందే దాన్ని తీసి విసిరేశాడు అభి. అభి, పద షాపింగ్కి వెళ్దాం. జానకి, పదమ్మ బజార్కి వెళ్దాం. కథ కొనసాగుతుంది. అభిని కశ్యప్ అలాగే జానకిని తీసుకొని రంగి వీళ్ళు నలుగురు కలిసి ఇలా షాపింగ్కి వచ్చారు. మరి ఇక్కడ అభి జానకి మళ్ళీ ఎదురు పడతారా? జానకి జాబ్ చేయాలనుకుంటోంది. మరి జానకి జాబ్ చేసేది అభి దగ్గరేనంటారా ఇంటి కొంపదీసి? తెలిస్తే కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.